ఇకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాపిక్ నడుస్తుంది. ఇంకా అసలు ప్రపంచంలో ఏ టాపిక్ లేనట్టు. ఆ ఒక్క టాపిక్కే నడుస్తుంది. అడగొచ్చా మిమ్మల్ని? ఆబ్వియస్లీ నేను కూడా మాట్లాడతానండి. ఎందుకు మాట్లాడను? ఒక అమ్మాయిగా దానికి రెస్పాండ్ అవ్వాల్సిన నా బాధ్యత కదా మరి. నేను ఇంకా ప్రశ్నే అడగలేదు. నాకు తెలుసు. ఓకే. మీరు ఇంకా యాంకర్గా అవ్వాలనుకుంటున్నారు. రండి, రేపటి నుంచి రోజు వచ్చి యాంకరింగ్ చేద్దరు గారు, రండి నా ఆఫీస్కి. చెప్పండి, మీరే అడగండి. లేదు, నేను అడగటం లేదు, మీకు చెప్పిందే. శివాజీ గారు కరెక్ట్ అని, కరెక్ట్గా ఆ 2 పదాలు కనుక ఆయన కనుక అనుండకపోతే అది అసలు తప్పే కాదనేది ఒక పెద్ద వాదన, ఒక పెద్ద వర్గం. వెయిట్, అనసూయ గారు సంబంధం లేకుండా ఇందులోకి వచ్చారనేది ఇంకొక పెద్ద వాదన. అసలుకి ఈ టాపిక్కే అవసరం లేదనేది ఇంకో పెద్ద వాదన. అన్నీ నిజాల్లానే ఉంటాయి. ఇనయ సుల్తానా ఎటువైపు నిజం తీసుకుంటుంది? అందరి పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. ప్రతి విషయంలో పర్స్పెక్టివ్స్ ఉంటాయి, నిజాలు కావు. కానీ శివాజీ గారు మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడింది ఆ 2 పదాలు కాదు, ఆయన డ్రెస్సింగ్ గురించి మాట్లాడిందే తప్పు. డ్రెస్సింగ్ గురించి మాట్లాడడమే తప్పు అన్నప్పుడు దాంట్లో బూతులు యూజ్ చేయడం ఇంకా పెద్ద తప్పు. దట్ ఈస్ యాక్చువల్గా ఇంకా అదేంటంటే ఒక లాలో ఒక పాయింట్ ఉంది, ఇలా మాట్లాడితే వాళ్ళకి కనీసం ఇన్ని నెలలు జైలు శిక్ష పడుతుంది, తెలుసా? తెలుసు కదండి. లైక్ అలా ఉన్నప్పుడు ఆయన డ్రెస్సింగ్ గురించి మాట్లాడకూడదు, అది బాడీ షేమింగ్ అవుతుంది. అంటే లైక్ అలా ఉన్నప్పుడు ఆయన ఇంకా పర్టికులర్గా ఒక పర్సన్ని యూజ్ చేసి మాట్లాడినప్పుడే బాడీ షేమింగ్ అవుతుంది. నిధి అగర్వాల్ అని చెప్పారు కదా, అది తర్వాత మాట్లాడినప్పుడు నిధి అగర్వాల్ అని చెప్పేశారు కదా, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకరి గురించి చెప్పారు, దాని తర్వాత అందరి గురించి చెప్పారు ఆయన, అంతే కదా. ఆయన ఎందుకు డ్రెస్సింగ్ సెన్స్ గురించి తప్పు అంటున్నానంటే, మన బాలయ్య గారి గురించి ఒక 2 మినిట్స్ మీకు ఉంటే నేను చెప్తా హ్యాపీగా. ఇప్పుడు మన బాలయ్య గారు ఎవరినో ఫ్యాన్ని కొట్టారు, ఏదో లైక్ ఇలానే అలా ఫ్యాన్స్ ఇలా ఉన్నప్పుడు కొట్టారు కదా. దానికి మన పూరి జగన్నాథ్ గారు ఒక వీడియో చెప్పారు. బాలయ్య గారిని అందరు తప్పుగానే అనుకున్నారు, కానీ పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలోనో పాడ్కాస్ట్లోనో ఒక మాట చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంటారు ఆయన కొట్టారంటారు, ఆయన తప్పుగా మాట్లాడతారు మీరు, కానీ ఫ్యాన్స్ అందరూ మీదకి వచ్చి పడినప్పుడు ఎవడు ఎటుపక్క నుంచి ఏం తీసుకెళ్తున్నాడు, ఫోన్లు తీసుకెళ్తున్నాడా, పర్సులు తీసుకెళ్తున్నాడా, వాచ్లు తీసుకెళ్తున్నాడా, ఎక్కడెక్కడ నొక్కేస్తున్నాడా మీకు తెలుస్తుందా? అక్కడ ఏం జరగకపోతే ఆయన రియాక్షన్ ఎందుకు ఉంటుంది? ఏదైనా చేసిన తర్వాత కదా రియాక్షన్ ఉంటుంది. అలా మెన్నుకే సేఫ్ లేదండి సొసైటీలో, మెన్నుకే సేఫ్ లేదు. అలాంటప్పుడు ఒక అమ్మాయి ఏ బట్టలు వేసుకెళ్తే మాత్రం అలా జరగకుండా ఆగుతుంది అనుకుంటున్నారా మీరు? దిస్ ఈజ్ వాట్ మై పర్స్పెక్టివ్. అంటే లైక్ నిజమే కాదా? పెద్ద సూపర్ స్టార్ అయితే ఫ్యాన్స్ మెన్స్ మీద కూడా వచ్చేస్తారు కదా. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏం జరిగింది, మీరు చెప్పిన పర్స్పెక్టివ్ కరెక్ట్, వన్ ఆఫ్ ది రీజన్స్ అది. కానీ ఈ మాట్లాడే వాళ్ళంతా కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మాట్లాడుతున్నారు, అలాగే వీళ్ళకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టే కొన్ని కోట్ల మందికి కొన్ని పర్స్పెక్టివ్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మనం గౌరవించాలి కదా. మరి ఇప్పుడు ఇనయ సుల్తానా పేరు పెట్టి నేను అన్నప్పుడు ఇనయ సుల్తానా కనుక వచ్చింది అనుకోండి మధ్యలోకి, నీకేం సంబంధం అని చెప్పి నేను అడిగే హక్కు నాకు ఉండదా? నా గురించి చెప్పారు కాబట్టి నేను వస్తే నో ప్రాబ్లం. అసలు మీ టాపిక్కే లేదండి, ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాము, ఎవరో ఇనయ సుల్తానా అని చెప్పి నీ పేరు చెప్పారు, అసలు మీకు సంబంధమే లేదు ఆ టాపిక్కి, మీరు అసలుకి ఎందుకు రియాక్ట్ అవ్వాలంటున్నా నేను. కొన్నిసార్లు మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏదైనా టాపిక్ వచ్చిందనుకోండి, కొంతమందికి మాట్లాడే లైక్ ఏంటి అంటే ధైర్యం ఉండదు, కొంతమందికి ధైర్యం ఉంటుంది. దే కెన్ బోల్డ్గా స్ట్రైక్ చేయొచ్చు, ఆ పాయింట్ గురించి మాట్లాడచ్చు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇంకా ఎంతమంది వెనక పడిపోతారు కదా. ఎవరికైనా మాట్లాడాలని ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఒక 5 మందికి మాట్లాడాలని ఉంటుంది, ఒక్కరు వచ్చి మాట్లాడతారు, మిగిలిన 5 మంది మన కోసం మాట్లాడారు కదా అని అనుకుంటారు. కానీ చూసిన ఒక 100 మంది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఒకటి వచ్చింది మాట్లాడింది, దీనికి సంబంధం లేదు, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడచ్చు కదా. వాళ్ళకి ఉంటుంది కానీ మాట్లాడలేరు, అంతే. వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఈ పర్స్పెక్టివ్ కూడా నిజంగానే ఆలోచిస్తే మాడాలని ఉంటుంది, బట్ అందరూ మాట్లాడలేరు, వీళ్ళు మాడగలిగే ప్లేస్లో ఉన్నారు కాబట్టి తప్పు. ఈ సొసైటీలో మాట్లాడే వాళ్ళు తప్పు, అంతే కదా జరుగుతుంది. లేదు, ఏమి జరగట్లేదు. బట్ నేను అనుకుంటున్నాను ఒక స్థాయి తర్వాత దీన్ని ఎక్కడొకక్కడ కండెమ్ చేయాలి కదా.
దాన్ని కండెమ్ చేయకుండా ఎక్కడికక్కడ ఎవరికి చేతనైంది వాళ్ళు, ఎవరికి కుదిరినంత వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడతారు. ఇప్పుడు PR గా కూడా చేసుకుంటున్నారండి. ఇదంతా PR గేమ్లు అంటున్నారు కొంతమంది. అవును. ఇప్పుడు మనము దేన్ని నిజము, దేన్ని తప్పు, ఇది ఈ ఒరిజినల్ మాట నేను ఇవాళ విన్నాను. PR గేమా, నాకు మూవీ ఉంది అని చెప్పి PR గేమ్ ఆడుతున్నారని నా ఫీలింగ్ బేసికలీ. ఇది ఇంకొక మరి పర్స్పెక్టివ్. మూవీ ఉంది కదా అని పిఆర్ గేమ్ ఆడితే మూవీ సూపర్ హిట్ అవ్వాలి కదా, మూవీకి జనం రావాలి కదా. కంటెంట్ ఉండాలి కదా మరి. ఓకే, మీరు సినిమా చూసారా? నేను చూడలేదండి. నా మూవీ ప్రమోషన్స్లో నేను బిజీగా ఉన్నాను. నార్మల్గా అయితే నేను ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీకి వెళ్ళిపోతాను. ఫ్రైడే కాకపోయినా నాకు ఎప్పుడు ఫ్రీ ఉందో, నాకు ఎప్పుడు షూట్ లేదు, నేను ఏ రోజు ఉన్నాను, మన తెలుగు మూవీలు, తమిళ్, హిందీ అని అన్ని మూవీలు చూస్తాను నేను. ఇనాయా సుల్తానా గారికి ఎంతమంది సిబ్లింగ్స్ అండి? 2 తమ్ముళ్ళు అంట. తమ్ముళ్ళు. అసలు పారిపోయి వచ్చేసి అంత. అండ్ ఇంకొకటి ఈ టాపిక్ గురించి నేను ఒకటి చెప్పాలండి. చెప్పండి. డ్రెస్సింగ్ సెన్స్ తను వేసుకెళ్ళింది ఆ రోజు అసలు చాలా మంచిగానే వెళ్ళిందండి. తను మరీ ఘోరంగా మరీ వేసుకెళ్ళలేదు. తను మంచిగానే వెళ్ళింది. మరీ రివీలింగ్గా కూడా వేసుకోలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిధి అగర్వాల్ గురించి. ఆయన మాట్లాడింది కూడా ఆ రోజు ఆవిడ గురించే. ఓకే. ఆ డ్రెస్ ఇక్కడ వరకు వచ్చి దానిపైన ఒక ఇది చున్నీ కూడా ఉంది, మంచిగానే ఉంది, లెహంగా ఉంది. అది కూడా కాకుండా ఇంకేలా వేసుకుంటారు నాకు అర్థం కాదు. దీంట్లో ఒక పాయింట్ యాడ్ చేస్తున్నా. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం ఒక 100 సంవత్సరాల క్రితం మన ఇండియన్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండేది చెప్పండి ఒకసారి, ఆడవాళ్ళది. ఓకే, అడుగుతున్నాను అది మన మూవీస్లో చూపించాలంటే ఎలా చూపిస్తారు? చూపించలేదు కదా. PS1 పొన్నియిన్ సెల్వన్ మూవీ ఉంది. కరెక్ట్. దాంట్లో ఊళ్ళల్లో జనాలు ఎలాగా వితౌట్ బ్లౌజ్ తో శారీలు వేసుకుని కింద లాగా కట్టుకుని ఇలా ఉండేవాళ్ళు. దాంట్లో రివీలింగ్ ఉందా లేదా? ఉంది. కానీ అప్పుడు జనాలు దాన్ని రివీలింగ్ గా, వల్గర్ గా చూసారా? ఎందుకు చూడలేదు? కంటెంట్ 100 సంవత్సరాల కిందనే తెలుసు కదా. తెలుసు, కానీ నేనేం చెప్తున్నాను, ఆ 100 సంవత్సరాల కింద బ్రతికిన వాళ్ళు అప్పుడు వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళందరూ. అక్కడున్న మగాళ్ళు వాళ్ళందరూ వీళ్ళని వల్గర్గా చూడలేదు. అప్పుడు రేపులు ఇంత దారుణంగా ఇప్పుడు జరిగినంత జరగట్లేదే. ఇప్పుడున్న సొసైటీలో మగాళ్ళలాగా వాళ్ళు అప్పుడు కామెంట్స్లు చేయట్లేదే. ఎందుకు? అప్పుడు మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే లైక్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతుంది. 100 సంవత్సరాల ముందే అంత మెచ్యూరిటీగా, అంత మంచిగా ఉన్నారు. వల్గర్గా చూడలేదు. ఒక అమ్మాయిని పూజిస్తే దేవతలాగా, అమ్మాయి అంటే ఒక ఆడవాళ్ళకి కోపం వస్తే కాళీమాతగా చూసేవాళ్ళు. అలాంటిది మన ఇండియన్ కల్చర్. ఇప్పుడుండే మగాళ్ళకి చాలామందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మెచ్యూరిటీ లేక మాట్లాడుతున్నా నాకైతే తెలియదు. కానీ అందుకే ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ గురించి మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, బేసికలీ అమ్మాయిల గురించి. లేకపోతే అవసరమే లేదు. కాకపోతే నేను కూడా మనిషినే, నేను కూడా మానవ మాత్రమే. 36 గంటల పాటు నిద్రపోలేదు. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. నా వైఫ్ని, నా డాటర్ని నేను ఫేస్ చేయలేకపోయాను. నా వల్ల తప్పైపోయింది. నా దగ్గర నుంచి 2 మాటలు దొరికాయి. నన్ను క్షమించండి ఆడపడుచులారా అని చెప్పి శివాజీ గారు వచ్చి చెప్పారు. అది రియలైజేషన్. అక్కడతో అది మామూలుగా అయితే ఆగిపోవాలి యాక్చువల్లీ. కానీ ఎందుకు ఆగట్లేదు? ఇప్పుడు ఒక మనిషిని చంపేసి సారీ నేను రియలైజ్ అవ్వలేదు, చంపేశాను, ఇప్పుడు వచ్చి సారీ అని చెప్పేసుకుంటే డెడ్ మ్యాన్ కాంట్ బి అలైవ్ కదా. మాట కూడా అంతే. వదిలేసిన తర్వాత ఆ మాట చచ్చిపోదు కదా. మరి ఇప్పుడు ఏంటంటారు? ఇప్పుడు ఏమంటారు మీ దృష్టిలో? ఆయనకు శిక్ష ఏంటంటారు? కాదు, మీరు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు నేను కూడా అసలు యాక్చువల్లీ ఈ టాపిక్ ఇంత తీసుకురాకూడదు అనుకున్నాను. నేను చెప్తున్నాను, అంటే మీరు నన్ను కూడా అడుగుతున్నారు కాబట్టి, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా అడుగుతున్నాను. అసలు ఏమనుకుంటారు మీరు దీనికి ఆన్సర్? ఆయన ఏమన్నాడు, నాకు ఊరి శిక్ష వేస్తారా, వేసేయండి అని చెప్తున్నాడు. ఏం చెప్దాం అసలుకి? అంటే ఒక రియలైజ్ అయిన మనిషిని పోనీ అందరికీ సారీ చెప్తున్నాడు, నా వల్ల తప్పైందని చెప్తున్నాడు, నిజంగా క్షమించమనే చెప్తున్నాడు. తప్పైంది అని చెప్పినప్పుడు ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఎక్కడొకక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎక్కడికొక్కడ ఒక శిక్ష ఉంటుంది. నా పాయింట్ నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. నాకేం భయం లేదు, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు. నేను మాట్లాడుతుంది కూడా ఈవెన్ అనసూయ గారి వైపు నుంచి తప్పు మాట్లాడట్లేదు, శివాజీ గారి వైపు నుంచి తప్పు మాట్లాడట్లేదు. ఒక కాంటెంట్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని వైపు నుంచి 2 వైపుల నుంచి నించుని మాట్లాడుతున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ క్లియర్. దానికి ఒక రియలైజేషన్ రావాలి, ఎక్కడొకక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు ఇనాయా సుల్తాన్ గారు ఇంత బ్యూటిఫుల్గా మాట్లాడారు. ఆ టాపిక్ మీద మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా బాగుండింది. లాస్ట్లో కూడా వెరీ నైస్గా అది PR కంటెంట్ అని చెప్పేసి తేల్చేశారు. అది ఒకందుకు ఇనాయా సుల్తానా పర్స్పెక్టివ్. ఇప్పుడు ఇనాయా సుల్తానా పర్స్పెక్టివ్ లాంటి వాళ్ళు
కొన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, ఉండొచ్చు. సోషల్ మీడియాలో విరివిగా మాట్లాడుతున్నారు. అసలు వన్ సైడెడ్గా యుద్ధం చేసేస్తున్నారు మేడం. శివాజీ గారి వైపు నుంచి ఉన్న వాళ్ళు శివాజీ గారి వైపే నుంచి ఉన్నారు, అనసూయ గారి వైపు నుంచి ఉన్న వాళ్ళు అనసూయ గారి వైపే నుంచి ఉన్నారు. ఎప్పటికీ ఎండ్ అవుతుంది ఈ పాయింట్ అంటా నేను. ప్లీజ్ టెల్ మీ. అసలుకి ఇద్దరి వైపులు ఎందుకు, ఇద్దరి వైపు ఎందుకు అసలుకి? అనసూయ అంటే ఉమెన్ గురించే మాట్లాడుతున్నారా అని ఇప్పుడు శివాజీ గారు అంటే అందరూ మెన్ గురించి మాట్లాడుతున్నట్టు కాదు. ఒక రెండు వర్గాలుగా కూలిపోయి ఏంటి అంటే ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ కామెంట్లో సొసైటీ ఉంది కదా, పెద్ద పెద్ద ఆడవాళ్ళు, పెద్ద పెద్ద ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎంతోమంది మేధావులు మాట్లాడుతున్నారు. అంటే అసలు సంబంధమే లేకుండా మాట్లాడిన రెండు మాటలకి మొత్తం దేశం అంతా రగిలిపోతా మాట్లాడుతున్నారు. ఇది అవసరమా అంటున్నా నేను. నా పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా? చెప్పండి. జనాలకు ఒక పాయింట్ దొరికింది, మాట్లాడడానికి దొరికిందంటే అందరూ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకుంటారు. అది తప్పు కాదు. కానీ మీరు శివాజీ గారి స్టేట్మెంట్ చూసారు, ఆయన రియలైజేషన్ అయిపోయిన తర్వాత, సారీ చెప్పిన తర్వాత ఇంకా వదిలేసేయడమే బెటర్. ఎందుకంటే ఒక మనిషి రియలైజ్ అవ్వడమే కదా గొప్ప, అన్నిటికంటే గొప్ప. అక్కడ ఒక రియలైజేషన్ వచ్చి ఇంకా ఏంటి అంటే ఆయన ఒక స్టేజ్లో ఉన్నారు, ఆయన మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక స్టేజ్లో ఉన్న ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. బేసికల్లీ చెప్పారు, ఇంకా ఎంతమంది చెప్తారు అనే ఒక పర్స్పెక్టివ్తో మిగిలిన వాళ్ళు కూడా చెప్తారు. అమ్మాయిలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏముంటుంది. ఇప్పుడు ఈయనే చెప్పారు, ఇండస్ట్రీలో ఒక పెద్ద స్థానంలో ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎంతమంది మాట్లాడతారు, వాళ్ళందరూ మాట్లాడకుండా ఉండాలంటే ఈరోజు మేము మాట్లాడాలి అని చెప్పి మాట్లాడతారండి ఎవరైనా కూడా. అందుకే రెండు వర్గాలుగా ఉన్నాయి. సరే ఇప్పుడు మాట్లాడతారు, కొన్ని రోజులు మాట్లాడతారు, ఇంకో టాపిక్ వచ్చే వరకు కదా. కానీ ఈ టాపిక్ అమ్మాయిలు మాత్రం మాట్లాడేది, ఇంకొక ఎవ్వరు మాకు కామెంట్ చేయకూడదు ఇలాంటివి అని. నౌ-ఎ-డేస్ ఉమెన్స్ ఆర్ లైక్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్చువల్లీ ఉమెన్ మెన్ సమానం అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఉమెన్ కొంచెం ఎక్కువేనేమో ఈ పర్టికులర్ టాపిక్లో. అంటే వాదన చేయడానికి మెన్ సరిపోవట్లేదు. డిబేట్ చేస్తున్నాం. నో 100%. నో వాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మన ఇండియన్ కల్చర్లో ఉమెన్నే ఎక్కువ. ఎందుకంటే భారత మాత అంటారు కానీ భారత పిత అన్నారు కదా. భారతదేశాన్ని భారత మాత అంటారు. మన దేశంలో మెన్ గాడ్స్ చెప్తాం, సారీ, ఉమెన్ దేవతలు చాలా మంది ఉన్నారు. ఇంతమంది అంటే అంతమంది ఉన్నారు. అమ్మవార్లు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఊర్లలో చూడండి మీరు. జాతరలన్నీ అమ్మవార్లకే జరుగుతాయి, దేవుళ్ళకి గుళ్ళు ఉన్నాయి అంతే. కానీ జాతరలన్నీ ప్రతిరోజు లైక్ ప్రతి ఊర్లో అమ్మవార్ల గుళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? మన ఇండియాలో మాత్రం ఆ ఉమెన్స్కి కొంచెం పవర్ ఎక్కువనే ఉంది. కానీ ఇప్పుడు పేట్రియార్కీ సొసైటీలో బతుకుతున్నాం మనం. అంటే మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ, పేట్రియార్కీ అంటే. వేర్ ఇస్ ద రూల్ అంటున్నా నేను. ఇప్పుడు మంగపతి క్యారెక్టర్ ఏంటండి? సిచ్యువేషన్ ఆఫ్ ద క్యారెక్టర్. కానీ అలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో లేకుండానే అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్నారు అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు ఉన్నారండి? ఉంటేనే దాన్ని తీసుకొని ఒక దర్శకుడు చెప్తాడు. పేట్రియార్కీ సొసైటీ అంటున్నా నేను. అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు, బతుకున్నారు. నేను చెప్తున్నా కదా, నేను చూసాను లైఫ్ లో చాలా మంది. నేను కూడా చూసాను. ఏమండి సింపుల్, నాకు తెలిసి నేను పేరు చెప్పను కానీ మా ఇంట్లోనే మాకు సంబంధించిన ఒకళ్ళు అమ్మో మా ఆయన మంగపతి అని చేస్తారు కొంతమంది. ఎందుకంటే ఉన్నారు కదా అలాంటి సొసైటీ. అవును ఉన్నారు, ఉన్నదాన్ని నువ్వు క్యారెక్టరైజ్ చేసి పోర్ట్రే చేయడంలో తప్పే ఉందంట. నేను అది తప్పని చెప్పట్లే, ఆయన ఇంకా క్యారెక్టర్లో ఉండిపోయారేమో అంటే. ఓ నాయన, అసలు మీరు మామూలు కదండి బాబోయ్. అసలు మళ్ళీ మదం సినిమా రిలీజ్ అయిందాక ఈ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వద్దు, ఇప్పుడు మదం గురించి మాట్లాడుకుందాం, మనం అయిపోయింది, అది వదిలేసేయండి ప్లీజ్. కాదండి, నాకు అర్థం కావట్లేదు మీరు ఏం చెప్తున్నారు.